అవునన్నయ్య, శామ్ వదిన కొండ మీద నుంచి పడిపోయినప్పటి నుంచి డిస్టర్బ్డ్గా ఉన్న నీ మొహంలో ఇప్పుడే నవ్వు చూశాను. నువ్వు కాస్త రిలీఫ్గా ఉన్నావని హ్యాపీగా ఉందన్నయ్య. అది సరే, నువ్వు గాని నాతో గాని ఏమైనా చెప్పాలని వచ్చావా? నిజం చెప్పాలంటే ఏం లేదులే అన్నయ్య. నువ్వు లోపల సినిమా చూసి ఏం జరిగిందో నాకు రేపు మార్నింగ్ చెప్పు. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్ అన్నయ్య. శామ్, నెక్స్ట్ వీక్ నీ బర్త్డే అండ్ నీ బర్త్డే రోజు ఎవ్రీడే నీకు కరెక్ట్ గా 12 గంటలకి ఓ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. నిద్రపోతున్నావా? నాకు పట్ట నిద్ర నీకెలా పడుతుంది? ఇలా నిద్రపోతావో చూస్తాను. ఇంకో 2 టాబ్లెట్స్ వేస్తే మార్నింగ్ వరకు డిస్టర్బ్ చేయదు. సమంత, సమంత, నిన్నే లే. నిద్ర పట్టక చేస్తుంటే నీ గోల్ ఏంటి? ఈ టాబ్లెట్స్ వేసుకుంటే నిద్ర అదే పడుతుంది. ఇవ్వు. ఏమైంది సూర్య? తల తిక్క పని చేస్తుంది కాక ఇంకా ఏమైందని అడుగుతావేంటి? నేనే చేశాను, టాబ్లెట్స్ ఇచ్చాను. ఏంటి ఇచ్చేది? ఏంటి టాబ్లెట్స్? ఇట్స్ పెయిన్ కిల్లర్. తనకి పెయిన్ తో నిద్ర పట్టకపోతే ఏమన్నారు? ఎంత? హాఫ్ టాబ్లెట్. ప్రిస్క్రిప్షన్ లో క్లియర్ గా రాసింది. నువ్వు 2 టాబ్లెట్స్ ఇస్తున్నావు. ఓ మై గాడ్, అంటే నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా సామాన్య? నువ్వు ఇంకాస్త ఎక్కువ చేయకు సమంత. ఎక్కువ చేసేదంటే ఒకేసారి 2 టాబ్లెట్స్ వేస్తే ఆ తర్వాత తనకి ఏదైనా జరిగితే, సీరియస్ అయితే హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? నువ్వు చదువుకున్న దానివే కదా, ప్రిస్క్రిప్షన్ లో హాఫ్ టాబ్లెట్ రాసింది కదా, చూసుకోలేవా? అంటే నేను 2 టాబ్లెట్స్ అనుకున్నాను. ఫూలిష్ గా మాట్లాడకు. హాఫ్ టాబ్లెట్ 2 టాబ్లెట్స్ అని ఎలా అనుకుంటావు? పోనీలే సూర్య, నిద్రలో లేచిందేమో. ఆ నిద్ర మత్తులో సరిగ్గా చూసుకోనుండదు. ఓ, అది సంగతి. నిద్రపోతున్నావా? అంతే అయ్యుంటుంది. సమంత, విల్ యు కీప్ క్వైట్? నేను నిద్రపోవడం ఏంటి సూర్య? మరి ఇలా ఎందుకు చేశావు? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. థ్యాంక్స్ సూర్య. అవును, నువ్వంత పర్ఫెక్ట్ గా ఈ టైంకే ఎలా వచ్చావు? ఇక్కడ ఎలాంటిది ఏదో జరుగుతుందనే నేను రూమ్ బయట నుండి చూస్తున్నాను. అదే దీని మీద నమ్మకం లేక. నీతో లాభం లేదు. నిన్ను నమ్ముకుంటే శామ్ డేంజర్లో పడ్డట్టే. అక్కా, అక్కా. సూర్య,
ఏమైంది? ఎందుకీ అలక? అలక్క లేదు, బావి గిలక్క లేదు. మరెందుకిలా ఉన్నావు? నేనెలా ఉంటే మీకెందుకులేండి. ఏంటి పద్మ, నేనేం తప్పు చేశాను? పెళ్ళైన తర్వాత మీకు ప్రేమ తరిగిపోయింది. అయ్యో, అదేం లేదు పద్మ. లేకపోతే మా తమ్ముడు శాముదనకిచ్చినట్టు నాకు ఒక్క సర్ప్రైజ్ అన్నా ఇచ్చారా? అది నిజం, ఒప్పుకుంటాను పద్మ. దాన్నే ప్రేమ తరగడం అంటారు. అదేం కాదు పద్మ. ఇంట్లో ఆ సామాన్య గొడవతో కొంత, తర్వాత సిస్టర్ కొండ మీద నుంచి పడిపోవడం, ఇలా చాలా కారణాలతో డిస్టర్బ్ అయి నేను ఈ విషయంలో నెగ్లెక్ట్ చేస్తున్నాను. సారీ. తేలిగ్గా దొరికే పదం ఇదొక్కటే. సారీ చెప్తున్నాను కదా. అక్క 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 సూర్య, ఇప్పుడు మీ అక్కని ఎందుకు పిలుస్తున్నావు? శ్యాముకి హెల్ప్ గా ఉంటుందని, తోడుగా పడుకుంటుందని. అక్క నేనున్నాను కదా సూర్య. నీ వల్ల కాదు సూర్య, బై మిస్టేక్ జరిగిందని చెప్తున్నాను కదా. ఏంటి బై మిస్టేక్ జరిగేది? ప్రాణాల మీదకి వచ్చాక మిస్టేక్ అంటే సరిపోతుందా? ప్లీజ్ సూర్య, ఈ ఒక్కసారికి నన్ను ఫోన్ చేయి. అక్క సూర్య, నువ్వు మాట్లాడుకో. అక్క మాట్లాడొద్దన్నా? ఏమైంది సూర్య? అక్క నువ్వు వెళ్ళి శామ్ పక్కన పడుకో. ఏం జరిగింది? సూర్య, సమంతకి నేను కావాలని 2 స్లీపింగ్ పిల్స్ ఇవ్వలేదు, అర్థం చేసుకో. ఏంటి, శాముదనకి 2 నిద్రమాత్రలు ఇచ్చావా? వామ్మో! అయ్యో, అదేంటి? శాముదన బ్రతుకుండడానికి ఇష్టం లేదా? సిస్టర్ని చంపేద్దామని ప్లాన్ చేసిందేమో. యూ షట్ అప్. ఏయ్, నోటుకొచ్చినట్టు మాట్లాడాలంటే పళ్ళు రాలగొడతాను. ఆయన మా బావగారు. ఆయన మాట్లాడేది బాగుందా? నేను సమంతను చంపేస్తానా? నేను ఒక క్రిమినల్ లా కనిపిస్తున్నానా? మరలా టాబ్లెట్స్ ఇవ్వడంలో నీ అర్థం ఏంటి? లుక్ పద్మ, నేను ఆల్రెడీ సూర్యకి చెప్పాను, డోంట్ మేక్ ఇట్ బిగ్ ఇష్యూ. సూర్య, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సారీ సూర్య, డోంట్ మిస్టేక్ మీ. శామ్, నెక్స్ట్ వీక్ నీ బర్త్డే అండ్ నీ బర్త్డే రోజు ఎవ్రీడే నీకు కరెక్ట్ గా 12 గంటలకి ఓ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. హే టైం 12 o'clock అయింది అంటే ఖచ్చితంగా సర్ప్రైజ్ అయి ఉంటుంది. It's such a beautiful surprise, Surya. Thank you so much.
థ్యాంక్ యూ సో మచ్ సూర్య. సూర్య నిజం చెప్తావా? ఏమైంది సామాన్య? ఎందుకలా అరిచావు? పిచ్చి పీక్స్కెళ్ళి అరుస్తుంది పిన్ని. బా నువ్వుండ్రా. సూర్య మళ్ళీ ఏమైందిరా? పిన్ని ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. ఆంటీ, సమంత చేతిలో ఉన్న టెడ్డీ బేర్ తన బర్త్డే గిఫ్ట్ గా సూర్య ఇచ్చాడు. అవునా? ఇదే కాదా ఆంటీ, 7 days 7 గిఫ్ట్స్ ఇస్తాడంట. ఇది సెకండ్ గిఫ్ట్. అవునా? అవునా ఏంటి అవునా? అయినా సూర్య సమంతకి గిఫ్ట్స్ ఇవ్వడం ఏంటంటీ? అవునరా సూర్య, ఏంటిది? ఇలాంటి బహుమతులు ఏవైనా ఇస్తే సామాన్యకి ఇవ్వాలి కానీ శామ్కి ఇవ్వడం ఏంటి? అమ్మా, ఇది నేనిచ్చింది కాదు. కాదా? అయితే మంచిదే. ఆంటీ, తను అబద్ధం చెప్తున్నాడు. ఇది తనిచ్చింది. లేదమ్మా, నాకెలాంటి సంబంధం లేదు. వాడికి సంబంధం లేదంటున్నాడు కదమ్మా. ప్రూవ్ చేస్తాను ఆంటీ. విన్నారు కదా ఆంటీ? విన్నానమ్మా. ఇంత ఎఫెక్షన్ గా సమంతకి ఎవరు చెప్తారు? సూర్యనే కదా. చెప్పండి ఆంటీ. అలా కాదు, అవునో కాదో అడగండి. అవునవును, ఇప్పుడు అడగండి. ఏరా సూర్య, ఏంటిది? అమ్మా, ఈ బొమ్మలో నుంచి వస్తున్న గొంతు నాదా? కాదనుకుంటాన్రా. పోనీ నా పేరేమైనా చెప్పిందా చివరన? అబే లేదే. అలాంటప్పుడు అది నేను ఇచ్చానంటే ఎలా నమ్ముతున్నావమ్మా? నమ్మన్రా. ఆంటీ, అర్ధరాత్రి మధ్యలో దొరవన్నట్టు అబ్బాబ్బాబ్బా ఏంటి అరుపులు కేకలు? అమ్మ శాము, ఏం జరిగింది? పెద్దత్త, నా బర్త్డేకి ఇది గిఫ్ట్ గా వచ్చింది. బాగుంది కదూ? అబ్బో చాలా బాగుందమ్మా. ఎవరిచ్చారు? ఇంకెవరు? ఈ సూర్యనే ఇచ్చాడు. నేను కాదని చెప్తుంటే నీకు అర్థం కాదా? మరి ఎవరికి అవసరం ఉంది? అదేంటి, చంద్ర కూడా ఇచ్చుండొచ్చు కదా. ఏరా చంద్ర, నువ్వే కదా ఇచ్చావు? నాకు తెలుసులేరా, నువ్వే అయ్యుంటావు. శామ్ అంటే నీకు ప్రత్యేకమైన అభిమానం కదూ? నేను కాదమ్మా. కాదా? నువ్వే పంపించానని చెప్పుంటే సంతోషించేదాన్ని కదరా, చవట సన్నాసి. సూర్య, ఇంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది? నిజం చెప్పొచ్చుగా. అమ్మా, నేను చెప్తుంది నిజం. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అసలు ఇలా కాదు. సూర్యునికి గిఫ్ట్ ఇవ్వనప్పుడు ఈ గిఫ్ట్ నీకెందుకు? ఏ సామాన్య, నా సూర్య నాకిచ్చిన గిఫ్ట్ ని ఏమైనా చేయాలని చూస్తే అదే కత్తితో నీ పీక కోస్తా. జాగ్రత్త. అబ్బా, ఎంత చక్కగా చెప్పావు సాముద్ర. నీలో నాకు వీరనారి కనిపిస్తుంది. ఇలా రౌడీతనంగా నడుచుకునే వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి. నువ్వు ఇలానే ఉండు, అప్పుడు నీ జోలికి ఎవ్వరూ రారు. ఇక అందరూ వెళ్ళి పడుకోండి. అమ్మ శాము, వెళ్ళి పడుకో అమ్మా. అలాగే పెద్దత్త. చెల్లి, నువ్వేంటి ఇంకా ఇక్కడ ఉన్నావు? వెళ్ళి పడుకో. అమ్మ పద్మ, అల్లుడు గారు మీరు కూడా వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళి పడుకోరా.
సముద్ర ఇక పడుకుందామా? ఆ డెవిల్ ఊరుకుంటుందా? ఈ టెడ్డీ బేర్ గొడవలో పడి సూర్య బుర్ర తినే కార్యక్రమంలో ఉంది. ఇంకది రాదు. నాకు నిద్ర ముంచుకొస్తుంది సముద్ర, నేను వెళ్ళి పడుకుంటా. అమ్మ తల్లి, ఈ రాత్రికి ఇక నిద్ర పోయినట్టే. మళ్ళీ వింటావా పద్మ వదిన? వినైతే విను విను. ఇట్స్ సో నైస్ కదా, చాలా బాగుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ రాత్రికి జాగారమేనని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాలే. ఆడుకోమ్మా, బాగా ఆడుకో. సూర్య గారు, ఈ టెడ్డీ బేర్ సర్ప్రైజ్ ఇచ్చింది 7 days బర్త్డే సర్ప్రైజెస్ ఇస్తుంది మీరేనా నొప్పుకునేదాకా? మాకు ఈ పనిష్మెంట్ తప్పేలా లేదు. అవును సూర్య, అదేదో చెప్పేయొచ్చు కదా. లేకపోతే తనేదో రింగ్ మాస్టర్ అయినట్టు, మేమేదో పిల్లలైనట్టు మాతో ఆడుకుంటుందిరా. ప్లీజ్ అన్నయ్య, ఇవన్నీ నువ్వే చేస్తున్నాను. ఒక్క మాట చెప్పి మాకు విముక్తి కలిగించన్నయ్య. సూర్య, మా గోల విన్నావా లేదా? విన్నట్టు లేరు. సూర్య గారు కూడా శామ్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సూర్య అక్క, ఏంటక్క? సరిపోయింది. ఇంతసేపు మేము ముగ్గురం వాగింది వినలేదా? ఏమైందక్క? అక్క, ఇక లాభం లేదు, పదండి మనం వెళ్ళిపోదాం. స్టాప్ స్టాప్ స్టాప్. అభి మ్యాటర్లో జరిగిన దానిలో నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని, అసలు తప్పు నీ నుంచే స్టార్ట్ అయిందని బయటపడుతుంది. ఆ తర్వాత నీ లైఫ్ ఏమవుతుందో, ఈ ఇంట్లో నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని మాట్లాడు. అభి విషయం ఇవాళ ఎలా అయినా అన్నయ్యకి చెప్పాల్సిందే. మళ్ళీ వినండి ఒకసారి. సముద్ర, మమ్మల్ని వదిలే, నీకు పుణ్యం ఉంటుంది. రారా, పదండి. లిల్లీ,
ఏంటమ్మా ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు? రా. అన్నయ్య అది ఏంటి లిల్లీ, చెప్పు. అన్నయ్య నీతో ఒక విషయం చెప్పాలని నేనెంతో ట్రై చేస్తున్నాను. రాత్రి కూడా నీకు ఆ విషయం చెప్పాలని నీ దగ్గరకు వచ్చాను, కానీ నువ్వు హ్యాపీ మూడ్లో ఉన్నావని చెప్పలేదన్నయ్య. ఏంటో అది చెప్పు.